ప్లాట్స్ కాకా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు ప్లాట్స్ కాకా. చాలా మంది కంపెనీస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ కావచ్చు, లేదా అపార్ట్మెంట్స్, లేదా షాపింగ్ కాంప్లెక్స్, బైబ్యాక్ గ్యారంటీస్, ఫార్మ్ ల్యాండ్స్, సో ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్లో రియల్ ఎస్టేట్లో చాలా కేటగిరీస్ ఈరోజు కస్టమర్స్ని అట్రాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ని. అయితే కస్టమర్స్ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు, ఎందుకంటే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అమౌంట్ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఒక అప్రిషియేషన్ వస్తున్న ఇంటెన్షన్తోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే అన్ని కంపెనీస్ని ఉద్దేశించి అయితే చెప్పడం లేదు. సో ఫ్యూ కంపెనీస్ కానీ చూస్తే ఈ ఫ్యూ మంత్స్లోనే చాలా కంపెనీస్ ఆ కస్టమర్స్ని హ్యాండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా బ్లాక్ అయిపోయాయి. కస్టమర్స్ ఏదైతే నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో, అయితే ఏ కస్టమర్స్ అయినా కూడా మీరు చూసుకునేది సిటీకి దూరంగానో 200 కిలోమీటర్స్, లేకపోతే ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఎలాంటి అప్రూవల్ లేని ప్రాజెక్ట్స్, బిల్డర్ ప్రొఫైల్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏ కంపెనీ అయినా, అది ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేదా ఫార్మ్ ల్యాండ్స్, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, బైబ్యాక్ గ్యారంటీస్, ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క పాస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, కంప్లీట్ ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, నిజంగా అది జెన్యూనా, లేకపోతే ఎవ్రీథింగ్ కూడా ప్రతి కస్టమర్ లీగాలిటీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చెక్ చేసుకోకుండా కేవలం ఒక ప్రాపర్టీ అడ్వైజర్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారానే మీరు ప్రాపర్టీ కొంటే అది ఖచ్చితంగా మీరు రేపటి రోజు మీ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అనాథరైజ్డ్ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక. సో అందుకే ప్రాపర్టీ అడ్వైజర్స్ని తప్పుపడడం లేదు. వాళ్ళు కంపెనీ ప్రొఫైల్ ఎంతవరకు ఉందో వాళ్ళు కూడా అంతవరకు నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% కాదు 200% మీరు లీగాలిటీగా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మినిమం బడ్జెట్ మీరు చూసుకున్నా కూడా 20 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్, 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు. ఇలాంటి బడ్జెట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 5,000, 10,000 ఒక లీగల్గా మీరు ఆ అమౌంట్ పెట్టుకొని మీరు లీగల్ అడ్వైస్గా మీరు ప్రొసీడ్ అవుతే కనుక మీ ప్రాపర్టీ ప్రాపర్టీ అనేది చాలా జెన్యూన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కస్టమర్స్ పట్టించుకోకుండా బ్లైండ్గా కంప్లీట్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాని తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ అప్రిషియేషన్ రాకుండా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా బ్లాక్ అవుతుంది. సో అందుకే కస్టమర్స్ అందరూ కూడా ఎటువంటి ప్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎలాంటి అప్రూవ్డ్ లేని ప్రాజెక్ట్స్లో అసలు ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలని ఒకవేళ మంచి ప్రాజెక్ట్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క పాస్ట్ ప్రాజెక్ట్స్ చూశాక ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కస్టమర్స్దే. మీరు ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే మీ భవిష్యత్తులో మీరు పెట్టిన పెట్టుబడికి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫర్దర్ నెక్స్ట్ మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కావచ్చు, ఇలాంటి రియల్ ఎస్టేట్ కంటెంట్తో మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ప్లాట్స్ కాకా రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.